ఇప్పుడు అక్కడ మతహింస అనేది ఏదో పాకిస్తాన్లో మన హిందువుల మీద జరుగుతుందో అది ఒక విధంగా కాదు, అన్ని లెవెల్స్లో ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేయాలంటే వాళ్ళకి చెప్పాలి నేను హిందువుని అని చెప్తే వాళ్ళు సపరేట్ ప్లేటు సపరేట్ గ్లాసు ఇస్తారు, అది మీరే కడిగి వెళ్ళిపోవాలి. స్కూల్లో క్లియర్గా హిందూ పిల్లలకి వేరువేరుగా వాటర్ అవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఇంక మన ఆడవారి పరిస్థితి అంటారా అది దీనం వాళ్ళకి మన మధ్య కొంచెం అవుతూ ఉంటుంది. ఇంకో అంటే ఎలా అవుతుందంటే ఇది ఇప్పుడు మెయిన్ పొలిటీషియన్ దగ్గర ఇప్పుడు ఇందాక ఆయన ఒక మాట అన్నారు మీకు అది గ్యాస్ కేసు ఎవరైనా పొలిటీషియన్ వచ్చినా ప్రధాని కలిసి వెళ్ళిపోతారు కానీ మమ్మల్ని ఎవరు కలరు 1350 ఆడపిల్లల వరకు ప్రతి సంవత్సరం మిస్సింగ్ అవుతున్నారు. అందరూ కూడా హిందూ ఆడపిల్లలు. ఓన్లీ సింధ్ ప్రావిన్సే, పాకిస్తాన్ మొత్తంలో ఇంకా అసలు లేరు ఎక్కడ. సింధ్ ప్రాంతం అనేది అయితే ఉందో ఇది మన గుజరాత్ రాజస్థాన్ బార్డర్లో ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి సంవత్సరానికి 1300 మంది ఆడపిల్లలు బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 11 to 16 11 నుంచి 16 ఏళ్ల మధ్య ఆడపిల్లలు మిస్సింగ్ అవుతున్నారు. కన్వర్ట్ చేయటము, ఇంకా వాళ్ళని రకరకాల హింసలు పెట్టడము, రకరకాలుగా ఎక్కడైనా మన చైనా కానివ్వండి, తాలిబాన్ కానివ్వండి అటు సైడ్ వెళ్ళిపోవటము. ఇంకా ఒక విధంగా కాదు, ఒక హిందూ యువతి అంటేనే వాళ్ళకి ఒక కన్వర్ట్ చేయడానికి ఒక కమోడిటీ. అంటే ప్రభుత్వాలు అసలు దీని మీద పట్టించుకోవా? పాకిస్తాన్ ప్రభుత్వం ఉంటుందా ఉండదా? మీకు అంటే మీరు ఇదేదైతే ఇష్యూ ఉందో మీకు కూడా ఇప్పుడు పరిచయం అవుతున్నట్టు లెక్క. కాబట్టి మీరు కుదిరితే నేను ఆల్రెడీ మీ వీడియోస్ అవి చూసాను, మీరు చాలా అద్భుతమైన రీసెర్చ్ చేస్తారు. కాబట్టి మీరు ఒకసారి రింకుల్ కుమారి అని ఒక సిస్టర్ ఉన్నది అక్కడ 2012లో ఒక కేసు అయింది. మీరు ఆ కేసు తీసుకుంటే మనకు తెలుస్తుంది సిస్టమేటిక్గా ఏది లోవర్ కోర్ట్ నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ हेलो, कैसे हो? क्या पढ़ रहे? हाँ? क्या पढ़ रहे? हिंदी इंग्लिश स्कूल में सब चलता है। कौन सा क्लास? 5वीं बी। 5B। हाँ अच्छा है स्कूल? हाँ बढ़िया है। खाना मिल रहा नहीं मिल रहा? मिल रहा है। कैसा आपका बाप क्या करते? पापा फोन के कवर के काम करते हैं। फोन का कवर बेचता? हाँ। ओके ठीक है। ఇంత దూరం వచ్చినందుకు ఢిల్లీ వరకు, అలాగే శివశక్తి, అలాగే మన హిందూ జనశక్తి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఇక్కడ వరకు ఎవరు రారు. సో ఫస్ట్ టైం ఈ యొక్క ఏదైతే మీరు చెప్పినట్టు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి మన ఏదైతే హిందూ సోదరీమణులు తప్పించుకొని పారిపోయి చాలా దీనస్థితిలో భారత్ రావడం, వచ్చిన వాళ్ళకి ఇక్కడ వాళ్ళకే చాలా వరకు తెలియదు. సో అటు సైడ్ అయితే అసలు ఇది తెలిసేది లేదు. సో మీ ద్వారా ఇది అందరికీ, భారత్లో ఉన్న హిందువులందరికీ అలాగే అందరికీ కూడా తెలవటం చాలా ఆనందంగా ఉంది. అందరూ పట్టుకున్నారు ఫస్ట్. ఓకే, మీరు ఇప్పుడు ఇక్కడ ఉండి కష్టపడి పని చేసుకొని ఇప్పుడు దాన్ని చూడండి, అది కట్టు. ఇక్కడ నేను ఇంకొక అద్భుతమైన ఇంట్రెస్టింగ్ చెప్తున్నాను. మనము 15,000 ఇస్తే ఇల్లు కట్టుకుంటా ఉన్నాం కదా, కానీ వాళ్ళకున్న 4,000తో వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఇక్కడే కాదు, పాకిస్తానీ హిందూ అనేవాడు ఏ ఏరియాలో ఉన్నా వాడు ఇల్లు కట్టుకోడు. ఎవరు వాళ్ళు ఇల్లు కట్టుకోరు. ఎంతైనా పర్లా, కొంచెం ఎంతైనా పర్లా గుడి కట్టుకుంటారు. ఇక్కడ ఏమైనా గుడి సూపర్ చూపిస్తాను మీకు, వెళ్తున్నాను అక్కడికి. ఫస్ట్ గుడి కడతారన్న, తర్వాత ఇల్లు కడతారు. మీరు నమ్ముతారో లేదో, వర్షం పడి రాత్రిపూట నీళ్ళు వస్తుంటాయి. నేనున్నాను ఆ క్యాంపుల్లో, ఇప్పుడు మెజానాలో క్యాంపులో నేను రాత్రి అంతా ఉన్నాను. నేను చూశాను పాములు. నేను ఇట్లా పెట్టుకొని పైన కూర్చొని మంచాల మీద ఉంటే కింద పాములు వెళ్తూ ఉంటాయి. ఈ స్థితిలో వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే, వాటర్ రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ గుడిలో ఉన్న ఐడిల్స్ అన్ని తెచ్చుకొని పైన పెట్టుకుంటారు. వాటికి ఏమైపోతుందో అని. అర్థమైందా? సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది బాబా కట్టుకున్నారు. ఆయన గుడి కట్టుకున్నారు ఫస్ట్. ఇది ఎంత ఉండేది,
ఇప్పుడు అది చిన్న చిన్నగా చూడండి ఎలా అయిందో చూపిస్తాను आप ही दिखा दो आपका आपका मंदिर दिखा दो क्या दिन भाई हाँ हाँ ठीक ఇది ఇంత ఉండేదా చిన్న చిన్నగా ఇది గుడి మీరు సాయంత్రం పూట ఈరోజు ఉంటే మీరు చూస్తారు అందరు చిన్నపిల్లలు అందరూ అన్ని మంత్రాలు జపిస్తారు అన్ని మంత్రాలు అక్కడ మంత్రాలు చెప్పడం కూడా కష్టం అలాంటివి వాళ్ళు భయపడి నేర్చుకున్నారు అన్నమాట అంతా కూడా ఏమో వాళ్ళ కులదైవం అక్కడ మన పాకిస్తాన్లో అమ్మ इंग्लिश माता हाँ दादा बताओ ये मंदिर आप कैसा बनाया कैसे हुआ बताओ ये मंदिर तो आपकी वजह से आपकी दया की वजह से बना है आपने बहुत हमारी मदद की है बहुत इधर रोशनी कर दी थी इधर तो बहुत हमारे को बहुत डर लगती थी सांप होते थे बिच्छू होते थे आपने रोशनी कर दी बाद में तो लेट भी आ गई आपके आशीर्वाद से आपका नाम क्या है? मेरा नाम राम जी है राम जी पाकिस्तान में कहाँ से आया? पाकिस्तान सिंध हैदराबाद सिंध हैदराबाद कराची साइड कराची सिंध side। हैदराबाद हमारा जिला हैदराबाद था सिंध प्रोविंस से मेरा राम जी नाम है हाँ? उधर से राम जी नाम है मेरा सिंध हैदराबाद से आए हैं पूरा फैमिली इधर आया? नहीं हमारी बहुत फैमिली पीछे है हम Okay। तो सिर्फ 6 लोग आए हैं 6 लोग? हाँ 6 लोग यहाँ के कितने साल हो गए आप? इधर हमारे को 6 साल हो गए 6 साल हो गए। 6 साल हो गए कितना आदमी? 6 आदमी आएगा। हम एक मेरी घरवाली और 4 मेरे बेटे एक में 6 लोग आए थे और पीछे हमारी फैमिली पूरी है उनका पास वीजा के लिए अप्लाई किया हुआ है नहीं हुआ। वीजा नहीं मिल रहा है नहीं मिल रहा। ये हमारे कितने लोग हैं उधर? उधर तो हमारे 2 बेटी है और 2 भाई है मेरे उधर अच्छा उनका बच्चे उनका हाँ, उनके बच्चे बच्चे पूरे हैं। पूरे कितना है? पूरे तो 30-35 लोग हो बाप रे बाप। आ रहे तो उसके लिए वो पीछे रह गए उनकी वीजा नहीं लग रही है पासपोर्ट के लिए अप्लाई किया हुआ है इस्लामाबाद में पड़े हुए पासपोर्ट नहीं दिया। वीजा नहीं दे रहे हैं पता नहीं किसके लिए उनसे खबर है कुछ अच्छा है बोल के जी उनका खबर है अच्छा है बोल के अभी तक उनका वीजा के लिए हाँ अच्छा ही नहीं बोल के अच्छा तो बहुत महंगाई बहुत है तो बात तो करते पर महंगाई उधर तो बहुत की आटा बहुत महंगा है घी बहुत महंगा है चीनी बहुत तो महंगा है आप यहाँ आ गए हैं ना? हाँ। तो आप यहाँ कैसे महसूस कर रहे हैं? अरे इधर तो बहुत बढ़िया है आटा आराम से मिल रहा है सब कुछ आराम से मिल रहा है और जो ये हिंदू परिषद है और ऐसे भाई लोग हैं ये बहुत मतलब मदद पहले करते हैं। बोलने की बात है कि आप हिंदुओं के बीच में आ गया। हाँ हिंदुओं के बीच में तो आ गया ना भाई सारा तो अपना अपना देश आ हाँ, गया। अपना ये देश में अपना आ घर- देश है। घर ये में कब आ बनाया गया। है? मंदिर कब बनाया? ये मंदिर तो पहले से हम जब से आए उसी टाइम से बनाया हुआ पर अभी इसको 2 महीने हो गए पक्का बनाया पक्का बनाया। पक्का बनाया उस 2 महीने। आने के टाइम पे फर्स्ट नहीं अभी फर्स्ट में आप पहले तो इसी के भाई के पास है इसका अच्छा, फोटो अच्छा। भी है అందుకని చెప్పేసి వాళ్ళు ఏదైతే ఇప్పుడు అక్కడ నుంచి పారిపోయి ఇక్కడికి వస్తున్నారో ఎంతమంది ఏంటనేది మనకి కూడా అంత డెప్త్ తెలియదు మనకి అర్థం చేసుకోవాల్సింది అంటే వాళ్ళు 13 మంది కావచ్చు 1300 మంది కావచ్చు మన భారతీయ స్త్రీని కానివ్వండి ఒక హిందూ స్త్రీని కానివ్వండి ఒక్కళ్ళ మీద మనం ఏదన్నా వాళ్ళ మోడెస్టీ మీద ఛాలెంజ్ చేస్తే రామాయణం మహాభారతం పుట్టించిన ఘన చరిత్ర మనకి అలాంటిది ఇంతమంది ఆడపిల్లల్ని అత్యాచారం చేసి కన్వర్ట్ చేసి ఇంతలా హింసిస్తున్నా కూడా ఈరోజు మనం ఏమీ చేయలేకపోతున్నాము అంటే మనం అక్కడి నుంచి ఎంత దూరం వెళ్ళామో అలాగే మనం ఇంకా ఎంత దూరం ముందుకు వెళ్ళాలి అనే దాని మీద మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేస్తున్నారు కదా వీళ్ళకి ఆస్తులు కానీ వీళ్ళు సంపాదించిన ఏమన్నా అక్కడ వదిలిపెట్టేసి వచ్చేస్తారా కట్టుబట్టలతో వస్తారా ఏమన్నా ఎలా వస్తారు వాళ్ళు? చాలా అద్భుతమైన క్వశ్చన్ అడిగారు ఎందుకంటే అక్కడ వీళ్ళు పాకిస్తాన్ నుంచి భారత్ వస్తున్నారు అనగానే మీరు నమ్ముతారో లేదో చాలామంది ఇప్పుడు ఈ ఇల్లే తీసుకుందాం మనం ఉన్న ఇల్లు విక్రమ్ భాయ్ వాళ్ళ ఇల్లు ఈ ఇల్లే తీసుకుంటే ఈ ఇంట్లో సగం మంది అక్కడ ఉన్నారు సగం మంది ఇక్కడ ఉన్నారు వీళ్ళు వీసాలు చేయడం కోసము 7 ఏళ్ళు కష్టపడి ఫార్మింగ్ చేస్తే అగ్రికల్చర్ చేస్తే 7 ఏళ్ళు ఏది అది కూడా లీజ్ భూమిలో చేస్తే వాళ్ళకి ఇక్కడికి రావాల్సినంత డబ్బులు వచ్చాయి 7 సంవత్సరాలు వ్యవసాయం చేస్తే వాళ్ళకి కనీసం ఇక్కడ రావాల్సినంత కొంచెం వచ్చింది వాళ్ళకి మళ్ళీ 10 ఎకరాల భూమి ఉంది అక్కడ కానీ పాకిస్తాన్ బోర్డర్ ఎలా క్రాస్ చేస్తారు వాళ్ళు పర్మిషన్ ఇస్తారు చెప్తాను నేను ఫస్ట్ ఆ పాయింట్ చెప్తాను ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ వీళ్ళు వాళ్ళకి 10 ఎకరాల భూమి ఉంది కానీ అది అమ్ముకోలేని పరిస్థితి ఎవరు కొనరు వీళ్ళు ఆ డబ్బులు ఏదైతే సంపాదించారో ఆ డబ్బుల్లో 1150 రూపాయలకి యాక్చువల్గా వీసా రావాలి ఇండియాది కానీ 25,000 ఖర్చు పెడతారు ఒక్కొక్కళ్ళు అంత ఎక్స్ప్లాయిటేషన్ చేస్తారు
అర్థమైందండి. సో దాంట్లో ఇప్పుడు ఈ కుటుంబంలో 10 మంది ఉంటే 10 మంది అప్లై చేస్తే 3 వచ్చింది, 7 రాలేదు. 10 మంది సేమ్ డాక్యుమెంట్స్ పెట్టారు, సేమ్ డబ్బులు పెట్టారు, సేమ్ భారత్లో అడ్రస్ పెట్టారు, అన్నీ పెట్టారు. కానీ సగం మందికి వీసా వస్తే సగం మంది వీసా రాదు. విజిటింగ్ వీసా అప్లై వీళ్ళందరూ కూడా పిలిగ్రిమేజ్ వీసా అనేది అయితే ఉందో ఆ వీసా మీద అప్లై చేస్తారు. ఆ పిలిగ్రిమేజ్ వీసా మీద పాకిస్తాన్ వదిలేసి భారత్ వస్తారు. అంటే వాళ్ళు ఏ దృష్టితో వాళ్ళు కొంతమంది క్యాన్సిల్ చేస్తున్నారు, కొంతమందికి అది ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఇదేంటంటే కొన్ని ఇప్పుడు అది మనకు కూడా తెలియదు. సో దానికి అందుకని చెప్పి దీని గురించి ఎక్కడ మేము క్రిటిసైజ్ చేయము. ఐబీకి కానివ్వండి, మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అలాగే మన ఎంబసీకి కానివ్వండి, మన వీళ్ళందరికీ వాళ్ళకి ఒక ప్రక్రియ ఉంటుంది. కానీ కొంతమందికి వచ్చి కొంతమంది రావటం అనేది నాకు ఇంకా మంచి ఐడియా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరకదు, మనకి ఎవరు కలవరు, చెప్పరు కూడా. రిఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడ ఆశ్రయం కల్పించడం తప్పకుండా. అంటే సిఏఏ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకి పాస్పోర్ట్ యాక్ట్ 1920, తర్వాత ఫారెనర్ యాక్ట్స్ ఒక 2, తర్వాత మన సిటిజన్షిప్ యాక్ట్ 1955, 1920 నుంచి 1950 వరకు ఈ మధ్యలో ఏదైతే లాస్ క్రియేట్ చేశారో దాని బేస్ మీద ఈరోజు మనం రెఫ్యూజీస్ని వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. అర్థమైందండి. సో వీళ్ళు ఎవరైతే మనకి ఇక్కడ రెఫ్యూజీలు వస్తున్నారో భాయ్ ఏ వాసే వీడియో లేరా ఎవరు అప్పు చేసి బిచారా కన్ఫ్యూజ్ అవుతాయిగా నుంచి తీసుకోండి. ఫెయిల్ అవుతుంది ఆబ్వియస్లీ. సో అప్పుడు మీరు పంపించాలంటే మన వాళ్ళు పంపించేయాలి వెనక్కి. సో అందుకని దాన్ని ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి వర్క్ మీరు? నేను సేవలో అయితే ఆల్మోస్ట్ 12-13 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నానండి. మొదట నేను ఇది మన ఆంధ్ర ఒడిశా బార్డర్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ అలాగే అరకు వ్యాలీ ఈ ఏరియాలో నేను పని మొదలు పెట్టడం జరిగింది. అక్కడ ఏంటంటే ఏదైతే గిరిజన ప్రాంతంలో వెనకబడినతనము దాంట్లో నుంచి ఏంటంటే అక్కడ మనకి చాలా పెద్ద గ్యాప్ ఉంది. ఏదైతే మన భారత్ వెళ్తున్న దిశకి అలాగే మన వాళ్ళు ఉన్న పరిస్థితికి చాలా గ్యాప్ ఉండింది. సో దాన్ని ఎలాగ మనం కలపాలి, వాళ్ళని మన భారత్ ప్రోగ్రెస్లోకి ఎలాగ వాళ్ళని తీసుకొని రావాలి అన్న ఉద్దేశంతో మొదలు పెట్టాను అక్కడ పని నేను. అలాగే అప్పటికి నేను కూడా ఏంటంటే చాలా కొంచెం ఆధ్యాత్మికత అలాగే మన వేదాస్ కానివ్వండి, ఉపనిషత్స్ కానివ్వండి, యోగా కానివ్వండి వీటిల్లో నేను చాలా పాటించడము, వాటిని గ్రౌండ్ మీద ఎలా అప్లై చేయాలో నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో నేను అక్కడ పని మొదలు పెట్టాను. సో అక్కడ 7 ఏళ్ళు నేను అక్కడ జనాల్లోనే ఉండి వాళ్ళతో పాటే మన గిరిజనులతో పాటు ఉండి అక్కడ స్కూల్స్ కానివ్వండి, హెల్త్ కేర్ కానివ్వండి, ఇలా వీటన్నిటిలో కూడా అక్కడ పని చేయడం జరిగింది. కానీ ఏ పని మొదలు పెట్టినా కూడా మన అవసరము మనం సర్వ్ చేసే జనాలకి ఏ రోజైతే లేదో ఆ రోజు నేను సక్సెస్ఫుల్ అన్న ఉద్దేశంతో మనం పనిచేస్తాము. సో అక్కడ ఏదైతే మనం వర్క్ స్టార్ట్ చేసామో దానికి అంతా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. అక్కడ గిరిజనులే ఈరోజు ఆ ఆర్గనైజేషన్ ఎంతో అద్భుతంగా నడిపిస్తున్నారు. సో దాని తర్వాత నేను ఆల్ ఓవర్ భారత్ మనం ఎట్లా పనిచేయాలి, మనం బిల్డ్ చేసిన నెట్వర్క్ అన్న ఉద్దేశంతో నేను ఈ హిందూ శరణార్థుల మీద రీసెర్చ్ చేస్తూ ఈ పనికి మొదలు పెట్టడం జరిగింది. దీనికి పూర్వం ఎలాంటి ఆర్గనైజేషన్స్ ఏమైనా ఉన్నాయా మీరు స్టార్ట్ చేయకముందు? అంటే హిందూ శరణార్థుల మీద పనిచేస్తామంటున్నారా? లేవనే చెప్పాలి. ఎందుకంటే ఉన్నా కూడా ఎట్లా అంటే ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మానవత్వంతో ఇప్పుడు ఈ క్యాంప్ ఏదైతే చూస్తున్నారు ఇక్కడ మన హరిఓం బాయ్ అని చెప్పి వాళ్ళు ఈ క్యాంప్ని మొదలు పెట్టారు. సో అలా అక్కడ ఇండివిజువల్గా ఆ ఊర్లలో జోధ్పూర్లో ఎవరో ఒకళ్ళు ఒక 2-3 క్యాంపులు మన హిందువులు పాపం వస్తున్నారు అని అట్లా స్టార్ట్ చేసిందే ఉంది. కానీ ఒక ఆర్గనైజ్డ్గా ఒక ఫోకస్డ్గా సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కానివ్వండి, ఒక పాలసీ బేస్ మీద కానివ్వండి మనమే మొదలు పెట్టాము అని చెప్పచ్చు. ఓకే. ఈ ఆర్గనైజేషన్ ఇప్పుడు హిందూ శరణార్థులు ఉంటారు కదా, వీళ్ళు ఎలా కాంటాక్ట్ అవుతారు? మీరే వాళ్ళని కాంటాక్ట్ అవుతారా? అలాగే అంటే ఇప్పుడైతే కంప్లీట్గా మాకు ఒక మంచి నెట్వర్క్ ఏర్పడింది. అప్పుడు కూడా ఇప్పుడు ఎట్లా అయితే ఈ క్యాంపు ఆల్రెడీ కొంత హ్యాండిల్ చేయడం జరుగుతుంది, అలాగే రకరకాల క్యాంపులు కొంతమంది హ్యాండిల్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైతే పాకిస్తాన్లో ఉంటారో వాళ్ళని మాత్రమే మేము సపోర్ట్ చేసి మేము ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మనకు అక్కడ కూడా చాలామంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఇలాగా కింద వీళ్ళు వస్తున్నారు, పలానా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఇలా లేదు, వాళ్ళు గుజరాతీస్ అయితే గుజరాత్లో, కరాచీ నుంచి ఆ ఏరియా నుంచి వస్తుంటే ఢిల్లీలో ఉండడానికి ఇష్టపడతారు. అలాగే భీల్ కమ్యూనిటీ ఇలా కమ్యూనిటీస్ ఉన్నాయి, మన SC ST సోదరులు ఉన్నారు, సోదరిమణులు ఉన్నారు, వాళ్ళు రాజస్థాన్లో సెటిల్ అవ్వడానికి ఇష్టపడతారు. సో ఇట్లాగా వాళ్ళకి ఇష్టం తగ్గట్టు మేము ఆ ఏరియాలో వాళ్ళని రీసెటిల్ చేయడానికి ఒక ప్రక్రియ అనేది అమ్మటే మేము మొదలు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ మతహింస అంటే ఎలా జరుగుతుంది, ఏం చేస్తారు అక్కడ, వీళ్ళ అనుభవాలు ఏం చెప్తారు? అంటే చాలా అనుభవాలు ఉంటాయి. ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఒక 2 బుక్స్ కూడా రాస్తున్నాను వాటి మీదే.
కానివ్వండి ఇలా రకరకాలుగా మనం చేస్తే మొత్తము ఆల్మోస్ట్ ఇప్పుడు యావరేజ్ మనీ ఈ క్యాంప్లో ఒక్కొక్క ఫ్యామిలీ 19,000 సంపాదిస్తారు ఓకే నెలకి. అందరూ పని చేసే వాళ్ళే. ఇప్పుడు మీరు ఇందాక మెట్రో స్టేషన్ చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా ఇలాంటిది ఉంది అంటే అది మనం కబ్జా మనం పెట్టుకున్నవి. దీని మీద మొబైల్ కవర్లు అమ్ముతారు, రకరకాలు అవన్నీ అమ్ముతూ ఉంటారు అనమాట. అది మొబైల్ కవర్లు అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు బేసికల్గా. సో మొబైల్ కవర్లు అమ్మే వాళ్ళు మొబైల్ కవర్స్, వెజిటేబుల్స్, కొంతమంది ఫ్రూట్స్, కొంతమంది ఇలా రకరకాలుగా అందరూ చేస్తారు. ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి మొత్తం? మనకి ఇప్పుడు 150 పైన. అంత జనాభా ఎంత? మొత్తం ఉంటారు 7 వేసుకుంటే యావరేజ్ 700 జనాభా అనేది 7 ఒక్కొక్క కుటుంబానికి 7. ఓకే. ఈజీగా ఆల్మోస్ట్ 1000 వరకు ఉంటారు. 1000 మంది ఉంటారు. ఏ కంట్రీస్ వాళ్ళు ఉంటారు మెయిన్గా? మొత్తం అందరూ కూడా పాకిస్తాన్ నుంచి భారత్కి వచ్చిన హిందువులు మాత్రమే ఉంటారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన ఓన్లీ వాళ్ళు మాత్రమే ఉంటారు ఈ క్యాంప్లో. నమస్తే, జై శ్రీరామ్. నమస్తే నమస్తే, జై శ్రీరామ్. आज बच्चे कम आए संडे है ना। ये क्या जय जय कर रहा है अभी? अरे तू भी है यहाँ पे? वहाँ पे तेरा पिता आया, जाओ. आ ही गया वो हरिओम. तो हरिओम भाई आ गया, जाओ. पापा आ गया. पापा नहीं तो माता का बस. हाँ अभी मारेंगे आपको ना. अभी उल्टी करने लगेगा. हाँ अभी उल्टी करने लगेगा. అవకాశం ఉంటే అక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది భారత్కి వచ్చేయడానికి సిద్ధంగా ఉంటారు? అందరూ వచ్చేస్తారు. అందరూ వచ్చేయడం. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇప్పటికి కూడా ఆ తార్పార్కూర్ డిస్టిక్ అనేది, ఉమర్కోట్ డిస్టిక్ అనేది ఇప్పటికి కూడా హైలీ హిందూ డామినేటెడ్. 80% పైన హిందువులు ఉన్నారు. అక్కడే వాళ్ళకి రక్షణ లేదు. అక్కడే రక్షణ ఉండదు. అర్థమైందండి. సో అది సిస్టమేటిక్గా కొట్టుకుంటూ వస్తున్నారు. ఇంతకుముందు బాలోచిస్తాన్లో ఉండేవారు, పంజాబ్ ప్రావిన్స్లో ఉండేవాళ్ళు, అన్ని చోట్ల ఉండేవాళ్ళు. ఇప్పుడు అది అక్కడ వచ్చి ఈ మూల వరకు వచ్చింది. అర్థమవుతుందా? యాక్చువల్గా చెప్పాలంటే మనం 1971 వార్లో ఈ తార్పార్కూర్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం గెలిచాం. కానీ ఇప్పటికి కూడా అన్డాక్యుమెంటెడ్గా అసలు మన అది వాళ్ళకి ఎందుకు ఇచ్చారనేది ఇప్పటికీ తెలియదు. ఇది మన అక్సై చిన్ కానివ్వండి, చైనీస్కి ఇచ్చినట్టు అసలు ఇది మళ్ళీ వెనక్కి ఇచ్చాను. అసలు ఆ రోజు కానీ దీన్ని మనం పెట్టేసుకుని ఉంటే ఈ రోజు వీళ్ళకి ఎవరికి ప్రాబ్లం ఉండేది కాదు. యాక్చువల్లీ మనం పెట్టుకోకపోయినా కనీసం వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చినా కూడా మనకు ఒక హిందూ రాష్ట్రం ఉండేది ఈ రోజున. ఇది ఓన్లీ పాకిస్తాన్లో పరిస్థితి, బంగ్లాదేశ్లో కూడా ఇలాగా ఉంటుంది. బంగ్లాదేశ్లో కూడా ఇదే పరిస్థితి. ఖుల్నా డిస్ట్రిక్ట్ అనేది ఉందో అక్కడ కూడా ఇదే పరిస్థితి నడుస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఏంటంటే బంగ్లాదేశ్ అనేది భారత్కి ఒక డిప్లొమాటిక్ ఫ్రెండ్. మీరు గమనిస్తే మనం వాళ్ళ గురించి ఎక్కడ ఏం మాట్లాడం. సో అందుకని చెప్పి ఈ మధ్య బంగ్లాదేశ్లో వాళ్ళు అక్కడ స్టూడెంట్స్ ఎవరో గుంపులుగా భారత్ వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేస్తున్నట్లుగా వీడియోలు వచ్చాయి. కొన్ని ఉంటారు కదా, ఎలిమెంట్స్ ఉంటారు. కానీ హయ్యర్ లెవెల్ గవర్నమెంట్, మనము అక్కడ ఒక డిప్లొమాటిక్ రిలేషన్ ఉంది. అందుకని చూస్తే మీరు అక్కడ చైనీస్ ఎంట్రన్స్ అక్కడ లేదు ఎక్కువ. మనకు శ్రీలంక కానివ్వండి, నేపాల్ కానివ్వండి, పాకిస్తాన్లో చైనీస్ ఎంట్రన్స్ ఉన్నంత బంగ్లాదేశ్లో ఉండదు. అందుకని చెప్పి ఒక డిప్లొమాటిక్ రిలేషన్ లెవెల్లో వాళ్ళు అక్కడ అవుతున్న మన హిందువుల మీద అత్యాచారాలు ఏవైతే అవుతున్నాయో వాటిని మనం మాట్లాడట్లేదు మన గవర్నమెంట్ తరపున. ఇప్పుడు పాకిస్తాన్లో ఏమవుతుంది అనేది అక్కడక్కడ యూఎన్లో అక్కడ ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు. కానీ దీని గురించి అయితే మనం ఎక్కడ మాట్లాడట్లేదు. కానీ సేమ్ పరిస్థితి. కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేశారు కదా, దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా ఈ పాకిస్తాన్ హిందువుల మీద? ఎట్లా ఉంటుంది? దానికి సంబంధమే లేదు. సో అందుకనే దీనికి మా అంతటా ఇప్పుడు మేము రెఫ్యూజీ స్టేటస్ ఫర్ పాకిస్తానీ హిందూస్ అని చెప్పి ఒక పాలసీ జస్ట్ ఒక 3-4 రోజుల క్రితమే లాంచ్ చేసాము. పర్ఫెక్ట్ టైంలో మీరు వచ్చారు. సో దాని గురించి కూడా మనము చర్చించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆర్టికల్ 370 అనేది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఒక కాశ్మీర్ ఇష్యూ లాగా ఎవరు చూడాలి. ప్రతి భారతీయుడు అది భారత్ విషయం అనుకున్నారు. ఆ సపోర్ట్ గవర్నమెంట్కి ఉండింది. అందుకని గవర్నమెంట్ కూడా ధైర్యంగా ముందుకెళ్ళి దాన్ని అబాలిష్ చేయగలిగింది. కానీ ఇదేమవుతుందంటే మనకెవరికి తెలియకపోవటం వల్ల ఇది ఒక పాకిస్తానీ లేకపోతే సింధ్ ప్రావిన్స్లో ఉన్న హిందువుల మీద అత్యాచారం అవుతుంది అని అక్కడే ఉండిపోయింది.
కానీ ఇది ఈ రోజున ప్రతి హిందూ సమస్య అనేది చాలా క్లియర్. ఎందుకు అంటే ఈ రోజున వాళ్ళ మీద అవుతున్న అత్యాచారాలు ఏవో అవుతున్నాయో వాళ్ళు హిందువులు కాబట్టి అవుతుంది, పాకిస్తానీ హిందువులు కాబట్టి అవ్వట్లా. అవును. ఈ రోజున 90% మంది పాకిస్తాన్ వదిలి భారత్ వచ్చేవాళ్ళు దళితులు. ఇక్కడ మన ఇన్ని దళిత సంఘాలు ఇన్ని మనము ప్రొటెస్టులు చేస్తూ ఉంటాము, కానీ ఈ మాట చెప్పకుండా వాళ్ళు అసలు మింగులు పడతా వాళ్ళకి ఇది. అదే అంటున్నాను. వాళ్ళు ఎందుకు అనుకుంటున్నా, ఎందుకు చాలా సింపుల్. ఎందుకంటే వాళ్ళని వీళ్ళు ఇప్పుడు దళితులుగా చూడరు, హిందువులుగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళు హిందూ అయి వస్తున్నారు కాబట్టి. ఈ రోజున మన ఆడపిల్లల్ని ఒక కమోడిటీగా కన్వర్షన్ కింద వాడుకుంటున్నారు. ఒక్క మహిళా సంఘమైనా మాట్లాడారా ఎప్పుడైనా దీని గురించి? ఎక్కడ మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళని ఒక విమెన్గా చూడట్లేదు, ఒక హిందూగా చూస్తున్నారు. సో ఇది ఈ రోజున వాళ్ళు హిందువులు కాబట్టి వాళ్ళని ఎలియేట్ చేశారు, అక్కడ హిందువులు కాబట్టి వాళ్ళ మీద అత్యాచారం అవుతుంది. కాబట్టి ఇది ప్రతి హిందువు ప్రాబ్లము, ఇది పాకిస్తానీ హిందూ ప్రాబ్లం కాదు. మనకి ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాలో ఏదైనా అయినా కూడా ఇక్కడికి వచ్చి దహన సంస్కారాలు అన్నీ చేస్తారు. అహ్మదాబాద్లో కానివ్వండి, మెహసానా, రాధాన్పూర్, రాజ్కోట్, ఇలా మొత్తం బార్డర్ అంతా కూడా మొత్తం ఓవరాల్గా ఎన్ని ఉంటాయి? ఓవరాల్గా అయితే 400 సెటిల్మెంట్లు ఉన్నాయి. దాంట్లో మేము ఫుల్గా ఒక 90-92 క్యాంపుల్లో పనిచేస్తున్నాం. ఏదైతే ఇప్పుడు క్యాంప్ మనం తర్వాత మీకు ఏదైతే లోపలికి తీసుకెళ్ళబోతున్నాం మీరు చూస్తారు, ఇది భారత్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాంప్స్. సో ఈ పరిస్థితి మీరు చూస్తున్నారు, అయినా కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాంప్. ఇంతకు మించి మేము కూడా ఏం చేయకూడదు. ఎందుకంటే ఒకటి నేను పాటిస్తాను. బచ్చే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ భారత్ మాతా కీ. ఫుల్ జోష్. ఉర్దూ మాట్లాడేవాళ్ళు ఇప్పుడు అందరు కూడా హిందీ మాట్లాడుతున్నారు. మరి వీళ్ళు ఇక్కడికి వచ్చేసారు, కొంతమంది ఫ్యామిలీస్ ఇంకా మిగిలిపోయిన వాళ్ళు అక్కడ ఉంటారు కదా చాలా మంది. మరి వాళ్ళతో కాంటాక్ట్ ఎలాగా? వీళ్ళు ప్రస్తుతానికి అయితే వీడియో కాల్స్ మాడుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా సాయంత్రం పూట వస్తే నేను కూడా అలా వెళ్ళి, అంటే ఎంత అద్భుతమైన వాళ్ళు అంటే మీరు నమ్ముతారో లేదో, ఇప్పుడు మీరు వచ్చారు ఎంత ప్రేమగా మిమ్మల్ని వెల్కమ్ చేశారు. ఇప్పుడు నేనైనా కూడా మీరు నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేదు, నేను భిక్ష మీద బతికేవాడిని. 7ంటికి ఇట్లా ఇక్కడే ఉంటాను, అప్పుడు ఇట్లా బయటికి వెళ్తాను, నేను క్యాంప్లోనే ఉంటాను. అలా బయటికి వెళ్ళి అలా నడుస్తూ ఉంటాను ఆకలేసినప్పుడు. నేను కరెక్ట్గా నాకు తెలిసి 5 నుంచి 6 ఇళ్ళ కంటే దాటను, ఎవడో ఒకరు లోపల లాగేసి ఫుడ్ పెట్టేస్తారు. నేను హ్యాపీగా తింటాను, వాళ్ళతో ఆ ఫ్యామిలీతో మాట్లాడతాను. ఇప్పుడు ఈరోజు తిన్నాను అనుకోండి, మళ్ళీ వాళ్ళు పిలిస్తే వెళ్ళను, మళ్ళీ వస్తానని చెప్తాను. సో నెక్స్ట్ అలాగా అందరినీ కూడా కవర్ చేయడం చేస్తూ ఉంటాను. అంటే వాళ్ళు అంత అద్భుతంగా ఉంటారు. వాళ్ళకి అడుగుతూ ఉంటాను, ఎప్పుడు చిరునవ్వు అనేది జరగదు. వాళ్ళు ఒకటే మాట అంటారు, కిరణ్ భాయ్ ఏముంది, మీరందరూ ఉన్నారు, మేమందరూ ఉన్నాము, మేము కష్టపడతాం, ఏదో ఒక రోజు ఇది దాటిపోతుంది ఈ కష్టము, కానీ మేము హిందువులుగా ఉంటాము, మా పిల్లలు సేఫ్గా ఉంటారు, మాకు అది చాలు, పర్లేదు ఇవన్నీ కొన్ని రోజులు మేము తట్టుకుంటాం, మీరు ఎక్కువ బాధపడద్దని నాకు చెప్తుంటారు ధైర్యం వాళ్ళు. మీరు కంప్లీట్గా జీవితం అంతా దీని మీదే కృషి చేస్తున్నారా? ఇంకా వర్క్ ఏమైనా ఉందా మీకు? లేదు, నేను ఐ గివ్ ఫుల్ టైం సేవ ఫుల్ టైం ఇస్తాను. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు నుంచి ఉంటే అప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు నుంచే ఒకరిలా, కానీ ఎవరో ఒకళ్ళు ఉంటే దాని చుట్టూ ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఎలాగైతే సహాయం చేస్తున్నారో అందరం తల ఒక చేసుకుంటా చేయడానికి ఒక చెయ్యి ఉండాలి కదా, మధ్యలో ఒక తల ఉండాలి. నిజం చెప్పాలంటే ఒక జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి హిందువుల సమస్య. అవును. ఇంత పెద్ద ఇష్యూ మీద ఒక తెలుగు వ్యక్తి, అంటే మా తెలుగువాడు నిలబడి పనిచేస్తానని చెప్పి మాకు కూడా చాలా ప్రౌడ్గా ఉంది. మా అదృష్టం ఉంటుంది. అంటే నేను చెప్తాను కదా, నేను నిజంగా నేనైతే ఎక్కడైనా ఇది చెప్తాను, వీళ్ళకి మన వాళ్ళకి సేవ చేయడం అనేది నేను ఒక అదృష్టంగా భావిస్తాను. నేను ఎక్కడ పుట్టాను, ఎక్కడో ఆంధ్రాలో ప్రకాశం జిల్లాలో కందుకూరు అనే గ్రామంలో పుట్టి, అదే టౌన్లో పుట్టి, అక్కడి నుంచి నేను ఈరోజు వచ్చి భారత్ మొత్తం వీళ్ళ గురించి మాట్లాడి, ఇక్కడే కాకుండా రేపు స్విట్జర్లాండ్ యునైటెడ్ నేషన్స్ దాంట్లో మాట్లాడటానికి దీన్ని కాజ్ని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. రకరకాలు యూఎస్ కానీ ఆస్ట్రేలియా రకరకాలు. సో ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను వీళ్ళకి సేవ చేయడం అనేది. ఇంతమంది జీవితాలకు ఒక దారి చూపించడం అనేది చిన్న విషయం కాదు. కొంతమంది అంటూ ఉంటారు, కొంతమంది కారణ జన్మలు అని చెప్పి. లేదు, అమ్మ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మీ ఇందాక అడుగుతూ ఉన్నారు. మైండ్ అంటారు, మిమ్మల్ని మీ మైండ్ని ఒక విధంగా మీరు కండిషన్ చేసుకొని, కొత్తది ఏదొచ్చినా మేము వినము, కొత్తగా ఏమొచ్చినా మేము వినము అనే ఒక ధోరణిలో ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మేము మాట్లాడేది నిజం. సో మమ్మల్ని ఆపే ధైర్యం కానీ దమ్ము కానీ ఎవరికీ లేదు. నేను ఇందాక చెప్పినట్టు మా ఉపనిషత్తులో చాలా క్లియర్గా ఉంది, సత్యమేవ జయతే. అదే మన కాన్స్టిట్యూషన్ మీద ఉంది, మన ఎంబ్లం మీద ఉంది. సో మా విజయం అనేది తథ్యం.
కానీ ఆల్రెడీ లేట్ అయిపోయింది చాలా. నేను అన్నట్టు 7 కోట్ల మందిని మనం పోగొట్టుకున్నాము. ఇంకా పోగొట్టుకోకుండా ఇంతకు ముందు దీనికి ముందు మనందరం కలిసి దీనికి ఒక మంచి ఎకో సిస్టమ్ తయారు చేసుకోవాలి. దానికి ఎవరు అడ్డం వచ్చినా కూడా మీరు ఢీ కొడుతున్నారు. కాబట్టి నేను ఇందాక అన్నట్టు మా ఇంట్లో ఒక ఆడపిల్ల మీద మీరు చెయ్యేస్తేనే మహాభారతం రామాయణం సృష్టించాం మేము. సో దాని తర్వాత మా బాధ్యత కాదు అనేది నా ఉద్దేశం. ఓవరాల్గా ఎప్పటికైనా అంటే సమీప భవిష్యత్తులో ఏ ఒక్క హిందూ మీద కానీ ఒక హిందూ ఆడపిల్ల కానీ వీళ్ళందరూ మతం కారణంగా వీళ్ళ జీవితాలను కోల్పోకూడదు. ఆ రోజు తొందరలో రావాలని అసలు ఏ కారణంగా కోల్పోకూడదు. మతం కారకుండా మతం అయితే మాత్రం అది అందరూ మనందరి బాధ్యత అవుతుంది. ప్రాథమిక లక్ష్యం అది తప్పకుండా. తర్వాత అదంతా ఒక హ్యూమన్ అందరి సహజంగా ఉండేటువంటి సైకాలజీ. क्या कर रहा है, कैसे मतलब यहाँ हो रहा है, बस वही है, वही का जीवनोपाधि क्या है, क्या काम करते हैं? मैं बता रहा हूँ। ठीक है हरिश्चंद्र। और आपके घर में कौन कौन रह रहा है? मेरा परिवार 8 परिवार है। 8 परिवार। ओके, तो आप मतलब कब से यहाँ रह रहा है? 2017 से। तो वो टाइम पे मतलब यहाँ आ गया पाकिस्तान से? 2017 से। तो पाकिस्तान में आपका घर कहाँ पर है? हैदराबाद कंडोले सिंध प्रोविंस में आता है, वही है ना? ओके, तो अभी आपका घर में कौन कौन रह रहा है? अभी कितना लोग हैं? मेरी फैमिली है। करते क्या है जी? मोबाइल कवर का काम। ओके, तो आपका घर में आप ही काम करते हैं और बाकी लोग भी काम करते हैं? मैं और मेरा 2 लड़के काम करते हैं बस। और बाकी सब मतलब घर पे। तो कुछ लोग पढ़ रहा है क्या, ये छोटे बच्चे पढ़ रहे हैं ना? ఓకే ఓకే, థ్యాంక్ యూ జీ. జై శ్రీరామ్. థ్యాంక్ యూ, జై శ్రీరామ్. మేము చాలా 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 గౌరవిస్తాము. ప్రభుత్వం ఏది కూడా ఇల్లీగల్గా వెళ్లకుండా ఉండేలాగే చూసుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఇంతవరకు అయితే చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రిసిటీ అవన్నీ రావు. సో సోలార్ లైట్లు పెట్టుకున్నాము. ఇక్కడ రోడ్ వేయడానికి అవ్వదు. సో ఏదో కన్స్ట్రక్షన్ కంపెనీతో మాట్లాడుకొని వాళ్ళు ఏదైతే మొత్తం వేస్ట్ కన్స్ట్రక్షన్ వేస్ట్ ఉంటుందో అది వచ్చి రోడ్లు వేసుకున్నాము. ఎందుకంటే తారు వేయడానికి అవ్వదు కాబట్టి. సో ఉన్న పరిధిలోనే కుదిరినంత మేము చేస్తున్నాము. కానీ ఇది ఒక గవర్నమెంట్ మన వాళ్ళకి ఒక రెఫ్యూజీ స్టేటస్ ఇచ్చి ఈ రెఫ్యూజీ స్టేటస్లో మేము ఏమడుగుతున్నామంటే పాకిస్తాన్ నుంచి భారత్ రాగానే 24 గంటల లోపల వీసా తీసుకొని లీగల్గా వస్తున్నారు. వచ్చిన తర్వాత 24 గంటల లోపల FRRO అంటారు, ఫారెన్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి దర్జీ పెట్టుకోవాలి, నేను ఇక్కడికి వచ్చేసాను, నేను ఈ పలానా అడ్రస్లో ఉంటున్నాను అని. సో మనకు క్లారిటీ ఉంది ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు. వాళ్ళకి అక్కడ ఒక రెఫ్యూజీ కార్డు ఇవ్వమన్నా, ఒక ఐడెంటిటీ కార్డు. ఇప్పుడు ఎవరైనా మన దగ్గరగా నాకు ఏదో అయ్యింది నాకు అని చెప్పి ఒకళ్ళు వస్తే పర్లేదు నీకు అది అయ్యింది అని ఫస్ట్ ఎవరైనా కనీసం ఒక భరోసా ఇస్తే ఓకే నీకు అయ్యింది మేము మీరు అక్నాలెడ్జ్ చేస్తున్నామని ఒక మాట అయినా చెప్తే కొంచెం శాంతి పడతాం మనం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అసలు వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు అలాగా ఆకాశాన్ని చూడటం తప్పితే ఇంకేం లేదు, అర్థమైందండి. సో అందుకని చెప్పి వచ్చిన వాళ్ళకి ఒక ఐడెంటిటీ కార్డ్ మీరు ఏదైతే ఈ మతపరమైన హింసని చేశారో దానికి మేము రికగ్నైజ్ చేస్తున్నాము మా భారత్ తరపున అని చెప్పి ఒక ఐడి కార్డు. ఇప్పుడు ఈ ఐడి కార్డుతోనే ట్రాక్ కూడా చేయించి వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనేది. ఫస్ట్ ఐడి కార్డు కింద మేము ఏమడుతున్నాం 6 నెలల పాటు ఒక ట్రాన్సిట్ హోమ్, పర్మనెంట్ హోమ్ కూడా అడగట్లేదు, ఒక ట్రాన్సిట్ హోమ్ ఏదైతే ఎక్కడైతే మీరు ఉండి సెటిల్ అయ్యి మళ్ళీ ఎక్కడైనా చూసుకొని వెళ్ళిపోయేలాగా ఒక 6 నెలలు గ్రోసరీస్, ఫుడ్. సో బేసిక్ మన రోటీ కపడా మకాన్ ఏదైతే మనం అంటామో మన ఫుడ్ కపడా క్లాత్ మకాన్ ఇల్లు ఈ బేసిక్ మాత్రమే మనం గవర్నమెంట్ని ఇవ్వమని మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సెటిల్ అవ్వడం కోసం అని చెప్పేసి. ఇందులో అందరూ హిందువులైనా వేరే మతస్థులు? ఓన్లీ హిందూస్ మాత్రమే వస్తారు. అంటే అదే అంటున్నాను కదా, లేదు వాళ్ళు ఎవరు రారు, కొంతమంది చాలా తక్కువ మంది 6 వస్తారు, వాళ్ళు ఎవరిని వస్తే మేము సపోర్ట్ చేస్తూ ఉంటాము. బట్ హిందూస్ అనేది చాలా పెద్ద సంఖ్యలో భారీ సంఖ్యలో వస్తున్నారు. సో వాళ్ళ కోసం అనేది ఈ రోజున సపరేట్గా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. సరే, ఇప్పుడు వాళ్ళు శరణార్థులుగా వస్తున్నారు, మీరు వాళ్ళ బాధ్యత తీసుకుని కొంత ఏదో అకామిడేషన్ ఇస్తారు. అంటే ఫైనల్గా వీళ్ళ జీవిత గమ్యం ఏంటి, అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి వీళ్ళకి ఏం చూపిస్తారు? పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఈ రోజున ఏదైతే ఈ రీహాబిలిటేషన్ మనం ఒకటి ఇస్తామో దాంతో వాళ్ళు ఒక 6 నెలలు సెట్ అవుతారు. రాగానే ఓకే మాకు ఉండడానికి ఒక ప్లేస్ ఉంది, తినడానికి ఫుడ్ ఉంది, మా పిల్లలు సేఫ్గా ఉన్నారు. తర్వాత అక్కడ నుంచి చిన్నగా మన భారత్లోకి ఎసిమిలేట్ అయిపోతారు. ఎసిమిలేట్ అయిపోయి CAA ద్వారా సిటిజన్షిప్ తెచ్చుకుంటారు, మన భారత పౌరులాగా కొనసాగుతారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ కంట్రీ, భారతీయ పౌరుడిగా నేను భారతదేశం యొక్క సెక్యూరిటీ కానివ్వండి, భారతదేశం మీద ఆర్థిక ఏదైతే ఇబ్బందులు కానివ్వండి, మనం ఏదైతే ఎకనామిక్ బర్డెన్ అంటాం కదా, ఈ రెండింటి మీద నేనే కాంప్రమైజ్ అవ్వను. వీళ్ళు ఇక్కడ ఏదైనా వర్క్ చేస్తుంటారా? అదే అన్న. సో దానికి నేనే కాంప్రమైజ్ అవ్వను, అర్థమవుతుందా? సో అందుకని చెప్పి అలాంటిది ఏది మేము కూడా రిక్వెస్ట్ చేయము. छोटू तेरा नाम क्या है?
శరణార్థి శిబిరాలు ఏర్పాటు చేయడం కానీ వీళ్ళ బాధ్యతలు చూసుకొని చాలా పెద్ద ఆర్థిక వనరులు అవసరం అవుతుంది కదా, ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, లేకపోతే రకరకాలుగా ప్రభుత్వంతో సంప్రదింపులు కావచ్చు. ఇదంతా ఒక వ్యక్తి స్థాయిలో చేసేది కాదు, ఒక పెద్ద వ్యవస్థ మాత్రమే చేయగలిగే పని. మరి మీ వ్యవస్థలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఉన్నారా? అంటే నా వెనకాల నాకు అందరికంటే పెద్దగా నిలబడింది ఎవరు అంటే కుర్రోళ్ళు, స్లమ్ నుంచి వచ్చిన కుర్రోళ్ళు. మీరు నమ్ముతారా లేదా? నేను మీకు ఒక ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నారు, అర్జున్, మన విశాల్, సంతోష్ ఉన్నారు, తర్వాత హరిఓం బాయ్ ఉన్నారు, తర్వాత ఇలా చాలామంది ఉన్నారు మన వాళ్ళు. ఎంత అంటే చిన్న చిన్న ఇల్లులు, ఎంత అంటే ఈ మంచమంత ఇల్లులు వాళ్ళు, మీరు నమ్ముతారా లేదా? కానీ ఈరోజు జైసల్మేర్లో పని ఉంది, మనం జైసల్మేర్లో ఇలా సైకిల్ ఇవ్వాలంటే సరే అన్న వచ్చేసాం, అంతే వచ్చేస్తారు అంతే. మీరు నమ్ముతారు లేదా? ఒక్క రూపాయి తీసుకోరు. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మీరు అన్నారు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాను, నేను యోగా వర్క్ షాప్స్ కానివ్వండి ఇవన్నీ చేస్తాను. నా ఒక యోగా వర్క్ షాపు 3 గంటలు. నేను ఆసనా చెప్తే చేసేవాళ్ళు కాదు, నేను ప్రతి ఆసన నేను చేస్తూ చేపించే యోగా వర్క్ షాప్ నాది హిమాలయన్ స్టైల్లో ఉంటుంది అనమాట. అలాంటిది రోజులో 4 వర్క్ షాపులు చేసిన రోజులు ఉన్నాయి. అంటే 12 గంటల ఆసన 9-10 రోజులు వరుసగా ఆగకుండా చేశాను. అంత చేస్తే ఒక స్కూల్ కట్టగలం మేము. ఆ కష్టం వాళ్ళకి తెలుసు, అర్థమైందా? సో ఎట్లా ఉంటుందంటే మనకు ఇప్పుడు ఆశాజ్యోతి అని మన తెలుగు వాళ్ళ ఆర్గనైజేషనే మనకి అక్కడ ఉంది, ఇది యుఎస్లో ఉంది. సో దాని హెడ్ శేఖర్ పులి అన్న అని చెప్పి చాలా క్లోజ్, ఈ క్యాంప్కి కూడా వచ్చారు. సో ఆయన వచ్చినప్పుడు నేను ఆ స్లమ్కి తీసుకెళ్తే ఆయన వెనక్కి వెళ్ళి నేను తప్పకుండా సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంటుంది, కానీ వీళ్ళ కోసం అని చెప్పి నేను ఒక $10,000 ఇట్లా ఇద్దాం అనుకుంటున్నాను, వాళ్ళల్లో పంచుతాం అంటే నేను ఒకటే అన్నాను, అన్న వాళ్ళు తీసుకోరన్నా, నాకు తెలుసు అంటే లేదు ట్రై చేయన్నారు. నేను చెప్పాను ఇలా మన వాళ్ళకి వచ్చి గ్రూప్ కూర్చోనంటే ఇలా $10,000 ఇస్తానంటున్నారు. అంటే ఆల్మోస్ట్ 8 లక్షలు, చాలా ఎక్కువ స్లమ్లో. అది ఒక స్లమ్కి ప్రతి సంవత్సరం అలాంటి మనీ రావటం అంటే వాళ్ళు ఒకటే మాట ఎమ్మటే టక్కమని లెక్కలేశారు. ఓకే 8 లక్షలు అంటే మనం, ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ ఉంది ఏం ప్రాజెక్ట్ చేస్తున్నాము, వాళ్ళు దానివల్ల ఎంతమంది ఉపయోగపడుతున్న క్లారిటీ వాళ్ళకు ఉంది. సో అన్న ఇక్కడ మనం ఈ ఏరియాలో ఇన్ని పనులు చేయొచ్చు, మన హిందూ ఇంతమంది బెనిఫిట్ అవుతారు, మాకెందుకన్నా మేము నాకు ఫుడ్ ఉంది కదా చాలా అన్నారు. అంటే అంత నిజాయితీగా పనిచేసేవారు. ఈ రోజున జైసల్మేర్ వస్తారు, ఎక్కడ కావాలంటే అక్కడికి వస్తారు, రూపాయి తీసుకోరు. అంటే నేను అనేది ఏంటంటే ఏమీ లేకుండా చిన్న ఇళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకి మనకి ఒకరికొకరు సహాయం చేసుకొని ఎంత కమిట్మెంట్ ఉంటే ఒక ఇంత గ్లోబల్గా ప్రతి చోట వ్యాపించిన మన తెలుగువారు కానివ్వండి, మన హిందువులు కానివ్వండి ఎంత పని చేయొచ్చు అనేది ఒక ఇన్స్పిరేషన్. వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్, వాళ్ళు నా వెనకాల వస్తున్నామని ఇందాక మీకు చెప్తా ఉన్నారు, కానీ నిజం చెప్పాలంటే వాళ్ళ వెనకాల నేను, మా వెనకాల నేను ఇద్దరం కలిసి ఏదో వెళ్తా ఉన్నామని చెప్పొచ్చు. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ అవర్ వాలంటీర్స్. ఇక్కడే కాదు, ఇప్పుడు ఎక్కడో మెల్బోర్న్లో ఉన్నారు, మన వెబ్సైట్లు, మన సోషల్ మీడియా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అలా రకరకాలుగా అందరు కూడా యూత్ అందరు చేతులు వేస్తే నడుస్తున్న ఆర్గనైజేషన్. పాస్పోర్ట్ యాక్ట్ 1920 ఉందో, తర్వాత ఫారినర్ యాక్ట్లో ఒక 2 వచ్చాయో, ఆ తర్వాత సిటిజన్షిప్ యాక్ట్ 1955 ఏదైతే ఉందో, వీటి ఆధారాల మీదే ఈ రోజున మనం రెఫ్యూజీస్ని కానీ ఎవరైనా భారత్లో తీసుకోవడం జరుగుతుంది. సో సిఏఏ కూడా దానికి ఒక అమెండ్మెంట్, అది కొత్త లా కాదు. అందరూ మన మీద ప్రపంచం అంతా కలిసి మనల్ని ఏదో పెద్ద మన తప్పు చేస్తున్నట్టు ఒక ఏదైతే క్రియేట్ చేశారంటే ముస్లిమ్స్ ని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టడం, అది అర్థం చేసి అసలుకి ఇక్కడ నుంచి వెళ్ళేదే లేదు కదా, అది వచ్చే వాళ్ళ గురించి సిఏఏ. సో ఇంకోటి ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి, శరణార్థి ఎవరు, మైగ్రెంట్ ఎవరు. సో ఒక శరణార్థి అంటే హూ ఈజ్ అ రెఫ్యూజీ, ఎనీ ఇండివిజువల్ హూ ఈజ్ ఫోర్స్డ్ అవుట్ ఆఫ్ దర్ కంట్రీ బికాస్ ఆఫ్ వార్, రిలీజియస్ పర్సిక్యూషన్ ఆర్ న్యాచురల్ డిజాస్టర్. అంటే మతపరమైన కానివ్వండి, ఒక వార్ కానివ్వండి, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ దేశం నుంచి ఎవరైతే వెళ్ళిపోబడతారో వాళ్ళని ఒక శరణార్థి, రెఫ్యూజీ అంటారు. వాళ్ళకి సిఏ. మైగ్రెంట్ ఎవరు? ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక మంచి జీవితం కోసం అమెరికా వెళ్తాం కదా, మనం మైగ్రెంట్స్, అక్కడ ఇమిగ్రెంట్స్ అంటారు. సో మనకి వేరే లా ఉంటుంది అమెరికా రావడానికి. అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిన ఒక శరణార్థికి వేరే లా ఉంటుంది. కానీ భారత్ మీద మాత్రం అందరిని ఒకేలా తీసుకోవాలని చెప్పి ఒక పెద్ద ప్రచారాన్ని వాళ్ళు చేయడం జరిగింది. సో అది వేరు, ఇది వేరు. సో మనం ఎవరైతే మతపరంగా మన మీద ఇక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు అది వదిలి మన భారత్ వస్తున్నారో వాళ్ళ కోసం సిఏఏ. కానీ సిఏఏ అనేది కొత్తది కాదు, ఇది అమెండ్మెంట్. ఇంతకుముందు 11 ఏళ్ళు అలా అయ్యేది. నాకు చాలామంది తెలుసు 17 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా కూడా వాళ్ళకి ఇప్పటికీ సిటిజన్షిప్ రాలేదు. వాళ్ళందరి లైఫ్లో కొంచెం శాంతిని తీసుకొని రావాలనేది సిఏఏ. సిఏఏ అనేది శాంతిని ఇస్తుంది. ఇప్పుడు మేము అడుగుతున్నామో రీహాబిలిటేషన్, రెఫ్యూజీ స్టేటస్ అనేది వాళ్ళకి ఒక రెస్పెక్ట్ని, డిగ్నిటీని ఇస్తుంది, గౌరవాన్ని. లేదు, రెఫ్యూజీ స్టేటస్ అంటే నేను ఇందాక చెప్పినట్టు ఎవరైతే మన వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారో వాళ్ళు 4,000 రూపాయలు పట్టుకొని వస్తున్నారు. ఇమాజిన్, ఒక 4 ఇంతకు మించి వాళ్ళ దగ్గర ఏం లేదు. ఇంత ట్రామా అక్కడ. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా కన్స్ట్రక్షన్ వేస్ట్.
సో ఒక ఇక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇద్దరు ముగ్గురిని అడిగాము. సో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఏదైతే మిగులుతుంది కదా, మెటీరియల్ మిగులుతుంది కదా, ఆ మెటీరియల్ అంతా తీసుకొచ్చి చేస్తూ ఉంటాము. ఇది ఎట్లా అంటే చాలా కిందకు ఉండేది. సో చిన్నగా ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది. సో వర్షం వచ్చినప్పుడు కొంచెం సేఫ్గా ఉంటుందండి. సన్సెట్లో जय श्री राम। भैया नाम क्या है? संग्राम। संग्राम कहाँ से आया? सिंध से। सिंध पाकिस्तान। क्या क्या काम करते हैं? सऊदी का ठिया है भैया। अच्छा अच्छा। डेली कितने कमाता? हम तो 150 कमाते, 100-150। 100-150 कमाता। कभी कभी वो लॉस होता? लास्ट 200-250। 200 कभी कभी आता, कभी कभी जाता। हाँ। ओके ठीक है। क्या कितने बच्चे हैं? जी बच्चे 7 बच्चे हैं। इसको खिलाना एक मुश्किल है, चल रहा अभी? नहीं बढ़िया चल रहा है। 2 लड़के जा रहे हैं, 200-300 ले आ रहे हैं, कुछ हम बेच रहे हैं, काम चल जा रहा है बढ़िया से। ठीक है। जय श्री राम। जय श्री राम। వీళ్ళు ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో అందరూ కూడా అగ్రికల్చర్లో అద్భుతంగా పనిచేసేవాళ్ళు అక్కడ పాకిస్తాన్లో. సో భయంకరమైన ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు మీరు కచ్ ఏరియా కానివ్వండి, ఆల్మోస్ట్ ఇప్పుడు అహ్మదాబాద్ నుంచి మీరు జైసల్మేర్ వరకు తీసుకోండి, మొత్తం వేల ఎకరాలు ఖాళీగా ఉన్నాయి, లక్షల ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. సో వాటిల్లో వీళ్ళ చేత మనము అగ్రికల్చర్ చేయించగలిగితే భారత ఎకానమీ పెరుగుతుంది. వీళ్ళు కష్టపడడానికి వచ్చే తత్వం ఉన్నారు. నేను చెప్తున్నట్టు 4,000 పట్టుకుని వస్తున్నారు, కానీ ఈ రోజున ఈ క్యాంప్లో 15,000 నుంచి 30,000 40,000 సంపాదించుకునే వాళ్ళు ప్రతి ఇంట్లో ఒక్కరైనా ఉన్నారు. ఏ పని చేస్తారు రకరకాలు. మేము ఇప్పుడే మీరు చూసారు, ఇదిగోండి ఇక్కడ ఒక ఇది ఉంది, రేడియో ఉంది. దీన్ని జస్ట్ ఎంత 15,000 ఎంత పెట్టేసి మనం ఇవ్వడం జరిగింది. దాని మీద ఇప్పుడు పట్టుకొని దాని మీద మొబైల్ కవర్స్ అమ్ముకుంటారు. మొబైల్ ఇవి అమ్ముకునే వాళ్ళు కొంతమంది, ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు కొంతమంది. మొబైల్ కవర్స్ ఇవన్నీ ప్రొడక్షన్ అంతా బయట నుంచి వస్తుంది. మనం లాట్లో కొనేస్తాము, హోల్సేల్లో కొనేసి అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకొని హ్యాపీగా అమ్ముకుంటున్నారు. ప్రతి ఒక్కరు 15,000 నుంచి 30,000 సంపాదించుకుంటున్నారు. అలాగే ఫ్రూట్ సెల్లర్స్ ఉన్నారు, మాసంబి జ్యూస్ అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, పకోడీలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇందాకే మీరు షుగర్ కేన్ జ్యూస్ తాగారు, వాళ్ళు మన వాళ్ళే. ఇట్లా ప్రతి ఒక్కరు, నేను నిజం చెప్తున్నాను, చాలామందిని చూశాను జోధ్పూర్లో కానీ ఎక్కడ కానివ్వండి, వాళ్ళ లగేజ్ కింద పెట్టే ముందల మూటలు ఎత్తే వాళ్ళని నేను చాలామందిని చూశాను. అంత కష్టపడాలి అన్న తత్వంతోనే వస్తారు వాళ్ళు. కష్టపడే వాళ్ళు ఏని కూడా ఫ్రీగా రావట్లేదు. అక్కడ ఉండలేక వాళ్ళ ఆడపిల్లల జీవితాలు ఏదైతే ఉందో వాటిని సేఫ్ గార్డ్ చేసుకోవటం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, చదువు కోసం, అలాగే వాళ్ళ ధర్మం కోసం వాళ్ళు భారత వైపు చూసి రావడం జరుగుతుంది. సో వాళ్ళందరూ శరణార్థులుగా ఇక్కడ వచ్చినప్పటికీ ఆర్థిక భారం భారత్ మీద పడదు. ఖచ్చితంగా వాళ్ళు ప్రొడక్టివిటీ తయారు చేసి 80%. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్తానండి, జోధ్పూర్ ఉంది. జోధ్పూర్ వుడ్ ఇండస్ట్రీ అనేది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్. భయంకరమైన ఎకానమీ రాజస్థాన్కి. దాంట్లో చేసి 50-55% మంది అందరు కూడా సింధు ప్రాంతం నుంచి వచ్చిన పాకిస్తానీ హిందువులే. సో మన ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాన్ని పెంచుతారే కానీ తగ్గించే వాళ్ళు కాదు. ప్లస్ వాళ్ళు ఉందాం అనుకుంటున్న ఏరియాస్ కూడా ఎట్లాంటి ఏరియాస్ అంటే కచ్చా ఏరియాస్లో ఉందాం అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాధాన్పూర్ అని ఉంది. రాధాన్పూర్లో మన వాళ్ళందరూ కూడా ఆ దగ్గరలో ఉన్న పొలాలు, ఖాళీగా ఉన్న పొలాలు కవులు తీసుకొని వాళ్ళు పని చేస్తున్నారు. 50% షేర్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు అవన్నీ ఖాళీగా పడి ఉండేవి. మనకి తెలుసు, ఇప్పుడు మన ఆంధ్రాలో మనకు తెలుసు ఈ రోజున కౌలుకి ఎవరిని తీసుకొని రావాలంటే ఎంత కష్టంగా ఉంది, లేబర్ ఎంత కష్టంగా ఉన్నదో మనకు తెలుసు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత ప్రొడక్షన్ ఉంటుందా లేదా పక్కన పెడితే వాళ్ళని ఆదరించాల్సిన బాధ్యత భారత్ మీద ఉంటుంది. ఎందుకంటే దేశం విడిపోయిందే మత ప్రాతిపదిక మీద కదా. అది ముస్లిం కంట్రీకి, ఇది హిందూ కంట్రీకి విడిపోయింది. కాబట్టి అక్కడి నుంచి వచ్చే వాళ్ళని మనం ఖచ్చితంగా భారత్ చేస్తుంది. అదైతే అసలు అంటే హిందువులు ఇక్కడే కాదు, పాకిస్తాన్ కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఎవరైతే హిందూ డిస్ప్లేస్ అయ్యారో, ఎవరైతే హిందూ వాళ్ళ ఇంట్లో నుంచి ఇట్లాగా పంపించబడుతుందో, ప్రతి హిందువుని వాళ్ళని గౌరవంగా స్వీకరించాల్సిన బేసిక్ బాధ్యత భారత ప్రజలు. అలాగే మన కోసమే కాదు, మన ఫ్యూచర్ కోసము, అలాగే మన కోసం ఎన్నో త్యాగాలు చేసిన మన యాన్సెస్టర్స్ కోసం. ప్రపంచంలో మిగిలి ఉన్న ఒక హిందూ దేశం కదా. ఇప్పుడు ఇది మీరు ఇరాన్ తీసుకోండి. ఇరాన్ మొత్తం కూడా పార్సీల దేశం. ఈరోజు నేరి అర్థమవుతుందా? అలాంటిది మనం ఎందుకు సర్వైవ్ అవ్వగలిగాం? ఎందుకు అంటే మన యాన్సెస్టర్స్ దీనికోసం పోరాడారు కాబట్టి.
సో వాళ్ళ గురించి అయినా కూడా వీళ్ళని సేఫ్ గార్డ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మన స్వామి వివేకానంద గారు చెప్పారు, ఏది ఖాళీ కడుపుతో ఉన్నవాడికి మతం ఎక్కదు, ఫస్ట్ ఫుడ్ పెట్టండి, తర్వాత మన ధర్మం గురించి చెప్పండి అని. ఆయన కానివ్వండి, మీ అందరం కానివ్వండి, వీ విల్ బీ వెరీ ప్రౌడ్ దట్ మన వాళ్ళు ఖాళీ కడిపే కాదు, రేపులు, మర్డర్లు, టార్చర్లు, మ్యానిపులేషన్, ఇన్ని రకాలు చూసి కూడా హిందుత్వాన్ని, ధర్మాన్ని ఏ రోజు వదలాలనుకోవట్లే. ఇప్పటికి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పోరాడుతున్నారు. అర్థమైందా? సో నా లెక్కలో ఇంతకు మించి గట్టి హిందువులు అనే వాళ్ళు ఎక్కడ లేరు. సో ఒక భారతీయ ప్రజలుగా, ఒక హిందూ ప్రజలుగా మనం కానీ వీళ్ళని పునరావాసకి మనం కానీ కల్పించగలిగితే వీళ్ళు మనకి ఫ్యూచర్లో ఒక పెద్ద శక్తిగా తయారవుతారనేది నా ఉద్దేశం. వీళ్ళు అక్కడ మతం మారిపోతే వీళ్ళకి సెక్యూరిటీ వస్తుంది కదా, అంతే. కాకపోతే మతం మారడానికి ఇష్టపడరు. మతం మారడానికి కాంప్రమైజ్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళు అటాక్స్ చేస్తున్నారు కాబట్టి పారిపోయి వస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. మీరు అన్నట్టుగా ధర్మం కోసం వాళ్ళు జీవితాన్ని ఎదిరించి నిలబడతారు. ఇంకేం లేదు. ఇంకోటి మనం అర్థం చేసుకుంటే ఈ రోజున మనము హిట్లరు, ఎక్కడైనా మనం ఇట్లాంటి హిట్లర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము, జ్యూస్ని ఇలా ఉచ్చకోత కోసారు అనుకుంటూ ఉంటాము. ఎంతమందిని చంపారు? 6.9 మిలియన్, అంటే 7 లక్షల మంది. 7 లక్షల మంది జ్యూస్. ఏది సారీ 6.69 మిలియన్ అని ఆపేస్తాను, ఇంగ్లీష్. ఓకే, మళ్ళీ చేస్తాను. ఇప్పుడు ఏదైతే హిట్లర్ మన జ్యూస్ మీద ఉచ్చకోత ఏదైతే కోసారంటారు, 6.9 మిలియన్ అంటే 70 లక్షల మందిని ఊచకోత కూడా జరిగింది. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. అలా అవ్వకుండా ఉండాల్సిందే. ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు. ఆడపిల్లలు కూడా ప్యూబర్టీ ఏదైతే మనం మెచ్యూర్డ్ అయ్యే ఏజ్ జస్ట్ కొంచెం ముందల కానీ, లేకపోతే అప్పుడప్పుడు అయిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే అక్కడ ఆడపిల్లలకి 7-8 వస్తున్నాయి అనగానే భయపడిపోతారు. ఎట్లా వీళ్ళని కాపాడుకోవాలి? అక్కడ నుంచి ఇంకా వీసాలు అప్లై చేసుకోవటము, కష్టపడటము, ఇలాంటివన్నీ చేస్తారు. సో అక్కడ నుంచి వీసా వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు వచ్చేస్తారు. అట్లా ఉంటుంది.